హాయ్ హలో వెల్కమ్. మునుపటి రోజులు మన పూర్వకాలంలో అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు రసం ఏ విధంగా తయారు చేసుకునే వాళ్ళు అంటే అప్పట్లో రసం పొడి అవన్నీ ఏం లేవు, రోట్లో దంచుకొని తయారు చేసుకునేవాళ్ళు. ఆ రసం ఎంతో అద్భుతంగా టేస్టీగా ఉండేది. ఆ రసం తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఒక బాండీలో కొన్ని ఒట్టి మిరపకాయలు వేసి కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఒక స్పూను ధనియాలు, ఒక 6-7 తెల్లబాయలు వేసి బాగా వేపుకొని మెత్తటి పొడిలా దంచుకోవాలి. ఇది 2 భాగాలుగా చేసి పక్కన ఉంచుకొని ఒక 4 టమాటాలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు బాగా పిసికి రసం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం రసం పొడిని కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలో రసం యొక్క టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు రసం తయారీ విధానం: ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును వేసి బాగా వేపుకొని 4 ఒట్టి మిరపకాయలు వేసి బాగా వేపుకోవాలి. తర్వాత మిగిలిన రసం పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకొని ఇప్పుడు చింతపండు, టమాటాల గుజ్జును వడగట్టుకొని అందులో పోసి ఒక పొంగు పొంగేటంత వరకు పొంగించుకోవాలి. అంతే, మంచి ఘుమఘుమలాడే రసం, ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. పాతకాలం పద్ధతిలో రసం తయారీ విధానం కాబట్టి కొత్తిమీర అవేమీ వేయలేదు. మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వేసుకోండి. అంతే, ఎంతో టేస్ట్ అయిన పాతకాలంలో చేసే రసం రెడీ. ఈ రసం అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, మన పెద్దవాళ్ళు చేసుకునే గుమగుమలాడే రసం రెడీ. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.